ఒకసారి ఊహించండి, లోకంలోని సంపదలన్నిటికీ అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా శ్రీ మహావిష్ణువు పక్కన కూర్చుని దేవత. అలాంటి మహాలక్ష్మీదేవి ఎందుకు ఎప్పుడు శ్రీహరి పాదాల దగ్గరే కనిపిస్తుంది? ఆమెకు శ్రీహరి పాదాలను సేవించాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం భక్తికి సంబంధించిన దృశ్యమా, లేక దీని వెనుక మనకు తెలియని గొప్ప తాత్విక అర్థం ఉందా? ఇదే ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైనటువంటి విషయం. పురాణ సంప్రదాయాల్లో శ్రీ మహావిష్ణువు జగత్తును కాపాడే పరమాత్మ స్వరూపంగా భావించబడతారు. లక్ష్మీదేవి ఆయన యొక్క దివ్యశక్తి, స్త్రీ స్వరూపంగా ఆరాధించబడుతుంది. అంటే విష్ణువు ఒకరు, లక్ష్మీదేవి మరొకరు అనే సాధారణ అర్థం కాదు. ఎక్కడ నారాయణుడు ఉంటాడో అక్కడ శ్రీలక్ష్మి ఉంటుంది. ఎక్కడ శ్రీలక్ష్మీదేవి ఉంటుందో అక్కడ నారాయణుడి సన్నిధి ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి పాదసేవ చేస్తున్న దృశ్యాన్ని ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే కోణంలో మనం చూడకూడదు. మరి పాదాల దగ్గరే ఎందుకు అని అడిగితే, మన సంప్రదాయంలో పాదాలు అంటే కేవలం శరీరంలోని ఒక భాగం కాదు. పాదాలు అంటే ఆశ్రయం, పాదాలు అంటే శరణాగతి, పాదాలు అంటే సేవ. భక్తుడు దేవుడి పాదాలను ఆశ్రయించినట్లే లక్ష్మీదేవి కూడా శ్రీహరి పాదాల వద్ద ఉండటం ద్వారా ప్రేమతో కూడిన సేవాభావాన్ని సూచిస్తుంది. తర్వాత మన జీవితానికి అర్థం తెలిపే ఒక కథను గురించి మనం తెలుసుకుంటే, సంపద ఉన్నవాడు ఇతరులను చిన్నచూపు చూడాలి అని కాదు. నిజమైన ఐశ్వర్యం అంటే మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, మన దగ్గర ఉన్నదానిలో ఎంత వినయంగా ఉన్నాము అనేదే ముఖ్యం. అందుకే లక్ష్మీదేవి శ్రీహరి పాదాలను సేవిస్తున్న దృశ్యం ఆమెకు తక్కువ స్థానం ఉంది అని చూపించేటటువంటిది కాదు. అది ఇద్దరి మధ్య ఉన్న దివ్యమైన ప్రేమ, విడదీయరాని అనురాగం, సేవాభావానికి ప్రతీక. శ్రీహరి పాదాల దగ్గర లక్ష్మీదేవి, లక్ష్మీదేవి సన్నిధిలో శ్రీహరి. ఇది కేవలం ఒక దేవతా చిత్రం కాదు, భారతీయ ఆధ్యాత్మికత చెప్పే ఒక అందమైన సందేశం. ప్రేమలో సేవ ఉంటుంది, సేవలో వినయం ఉంటుంది, వినయంలోనే నిజమైన ఐశ్వర్యం ఉంటుంది. ఈ విషయం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఘనమైన తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.